ఏమైందిరా పెద్దోడా ఉన్నట్టుండి మాట్లాడాలని కూర్చోబెట్టి నువ్వు చెప్పరా అవసరం నీదనా నువ్వే చెప్పు సాయంత్రం కల్లా అని చెప్పు ఏంద్రా మీకు పని చేసేటోళ్ళని గీడ కూర్చుండబెట్టి నువ్వు చెప్పు అని అనుకుంటాను చెప్పరా ఎవరు చెప్పు ఇక నాకు పెళ్ళియరా నాకంటే బుడ్డపోరాలు వాళ్ళ బిడ్డలు ఎత్తుకొని నా ముంగట తిరుగుతారు అది చూసి నాకు అయ్యేదానికి రాజనేశ్వర వాడి ఆబుద్ది అవుతుంది నీ రంది మా రంది కాదారా నీకు పెళ్లి చేయకపోతే మాకేమొస్తుందిరా మీరిద్దరు అన్నదమ్ములు కదరా మీ లెక్కనే అక్కయ్యలు దొరికితే పెళ్లి చేద్దామని ఆగుతున్నావురా అట్లా చూసుకుంటూ పోతే పిల్ల చూడేమో కానీ నాకు ముసలితనం వస్తుంది ఇగో వీళ్ళు చూడుని నాకంటే ముందే ముసడు అట్టేట్టున్నాడు రోడ్డు మీద అడ్డదిడ్డంగా తిరిగే లారీ రోడ్డు కింద ఆగి ఉన్న ఆటోను గుద్దిందట గట్లుండదు ఈ ముచ్చట నా గురించి నీకెందుకురా అరే ప్రసాద్ నువ్వు మీదికి ముదురు కనబడ్డా లోపల లేతోనికిరా నువ్వు ఎందుకు బాధపడతావురా నా వయసు ముదిలే కాచే పెళ్ళి అయితే ముదిరింది కదా గజ్జూసనే పెళ్ళి అయితే ఇగో మీరు చేసే ఒకటే చేయకుండా ఒకటే మళ్ళీ నా మీద పడతాను ఏంద్రా నాకెందుకు కావద్దురా అరే ఎవరన్నా నింటే ఇజ్జది పోతుందిరా అయ్యేటప్పుడు అయిద్ది కానీ కొంచెం నోరు మూసుకొని ఉండండి రా ఇగో మీరు ఏమని ఇరే ఈ సంవత్సరం నాకు లగ్గం చేసిన కావాలి లేకపోతే ఇల్లుకి పని తెస్తా నీ అవ్వ నా బాధ అర్థమవుతుంది నీకు ఏందయ్యా బయటికి పోతాను ఇట్లా కూర్చున్నావు పోతాక అల్లుని రమ్మన్నా అత్తాడు జర ముచ్చట మాట్లాడినది మాట్లాడినాక పోతా మామా ఉన్నావానే ఉన్నా దా అల్లుడు దా కూర్చో ఇట్లా మంచిదేనా అంత మంచిదే మామ పిల్లకి ఇట్లా మంచి ఉన్నారు అల్లుడు అందరు మంచిగా ఉన్నారు మామ నీ పని ఏమున్నదయ్యా ఇవాళ పొద్దుగా పెళ్లి చేసుకొని గట్టే ఉన్నావు మంచిగా ఏదో అత్తమ్మ అట్లా కలిసి వచ్చింది ఇంతకు మామ ఎందుకు రమ్మంటివి ఏంది ముచ్చాడా ఏం లేదు అల్లుడు మా బిడ్డలు పెళ్ళిడికి వచ్చిండ్రు అచ్చిర్రంటవేంది ఇప్పటి వరకే చదువు చాలా ఆశం చేసినావు ఇవ్వలే అమ్మా ఆగో సీను నువ్వేనా నేనే అంత బాయేనా అంత మంచిదే ఏంది మా అక్క నిన్ను బయటకు వెళ్ళనిస్తలేదా ఏంది ఇంట్లో పని వంట పని మొత్తం నీతోనే చెప్పిస్తుందా ఏంది ఇవన్నీ వీళ్ళకి ఎట్లా తెలుసు ఏ ఊకోర్రే ఎడ్డి పిల్లగాడి పట్టుకొని ఏం మాట్లాంటారు ఏంది గీ రెడ్డి పిల్లగాడా అసలుకే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడని బయట టాకు అమ్మో నా కాపురంలో మన్ను వస్తే పని చేయకుండా అమ్మో నేను వస్తా అల్లుడు ఆగు ఏ బుజ్జి ఆగుర్రి ఇగో అల్లుడు మొన్న మీరు ముచ్చట పెట్టుకోగా విన్నా ఎవరో ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారన్నావు కదా అవును మామ మేము కూడా ఒకేంటి అన్నదమ్ములకు ఇద్దాం అనుకుంటాను జర ఆడ జాడ చెప్తే పోయి చూసేద్దాం చూసిరెక్కడిదే వాళ్ళు కూడా ఎప్పటి నుంచో మేసం సంబంధం కోసం చూస్తారు కానీ నాకే మీరు యాదికి రాలే నీ కడుపు చల్లగుండా గా పని చేసి కొంచెం పుణ్యం కట్టుకోవాలడు ఓమ్మా ఆ పని చేయకుండా కూలర్ కింద వండుకున్నా మస్తు చల్లగానే ఉంటుంది తీయే అరే అన్నగా ఏంది వెయిటింగ్ ఎవరి కోసం మా కాలేజీ ఫ్రెండ్ అత్తండ్రా మరి సప్పుడేక ఇంటికి రమ్మనే పేరావు బాపుకో కోట తెచ్చి మన మనుషులు బీరుగుతుంగా నేను కూడా గదే అనరా కానీ వాడే వద్దు బయటకు వెళ్దామని చెప్పిండు అరే మామా అంత మంచిగా మంచిదే మామ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం మారలేదురా అట్టకట్ట అట్నే నువ్వు ఏదో అట్లా మెయింటైన్ చేస్తాను మామ కానీ నువ్వేంద్రా ఇంత ఉంటూ అప్పట్లో పూడి గుమ్మడికి గింత అయినావు ఏదో అట్లా ఉన్న తీరాదురా అరే అచ్చిన ముచ్చట చెప్తా పట్టు నువ్వేదో అమ్మాయి కావాలన్నావు కాదురా కావాలన్నా ఉన్నారా ఎక్కడ చెప్పు చెప్పు మా ఊర్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారా వాళ్ళు మీ ఇద్దరికి అయితే మంచి జోడి అబ్బా నీ బాంచను ఎంత మంచి వార్త తెచ్చినవురా నువ్వు నా దేవునివిరా నా దేవునివి ఏలే మోకాల మీద కూర్చున్న ముద్దు పంది లేకున్నావు లేరా లే కానీ బ్రో ఇంకా 4 రోజులు అయితే మా అన్నకి పెళ్లి కాకపోతే మాత్రం మందకి చేస్తాడు నేనే చెప్తారా నేనే చెప్తా ఏమో నాకు అట్లా అనిపించింది మరి అరే
ఇంత మంచి వార్త తెచ్చినావు, ఇంటికి వచ్చి చెప్తా అయిపోవారా? ఏ ముచ్చడం మళ్ళీ ఎటైతో తెలియదురా, మళ్ళీ మీ వాళ్ళు ఆశ పెట్టుకుంటారు. మీరే చెప్పోరి. సరే పోతారా మరి? మా పెద్దలు స్కూల్లో తీర పని చేసినట్ట ప్రిన్సిపల్ ఫోన్ చేసిండు. మీరే తప్పకుండా ప్రిన్సిపల్కి రారా ధ్యానంక. సరే అత్త పోతారా? మామా థ్యాంక్స్ రా, థ్యాంక్స్. అత్తప్ప ఏమో చెప్పండి పోవాలి. రాగానే చక్కగా అడ్డ దొరకలే. ఇప్పుడు పోగా దొరికే. అరే ఈ సంబంధం ఇట్లా సెట్ అయితే మనం ములంగురు గుట్టకు 2 కిలోల నూనె పోతారా? నీ ఫస్ట్ సెట్ కానీ పా, పొద్దున కానీ పా. ఏం సెట్ కదరా, మా సెట్ అవుతాయి. పిల్లగాళ్ళు జర ముదురున్నట్టున్నారు కదా. ముదినంత మంది 3 రూపాయలు తక్కువ కట్టం, పెళ్ళైతే మీ అన్న కొమ్మకాలకు పిల్లనిచ్చుడు ఎక్కువ అంటే ఇంకా కట్నం కూడా ఇచ్చిరా మీకు? చెల్లె పిల్లలను తీసుకురా. సరే అన్న తీసుకొస్తా. ఇల్లు నీట్గా లేదని ఏమనుకోకుర్రి. జర ఆగమాగము అయ్యేసరికి సదరలేదు. ఓర్ది మీరు గిదిరికే గిట్ట అనుకుంటారానే, మా ఇల్లు అయితే పెంట పొంద లెక్క ఉంటుంది, నీకు తెలుసా? ఒరే మరి ఇంత అద్మానం చేయకురా, కరువున్నవని తిరిగి పంపిస్తారు. అరే కాగా పెళ్లి సూపులు అయితే కలిపిలు అవుతున్నావారా? రాగింత నైట్ చేసేస్తా ఇవ్వు. మేము కూడా గదే అనుకుంటున్నారా, ఎక్కువ కొంచెం. అరే ఇద్దరు రకం కలిసి అమ్మాయిలను చూడుండ్రా. అయ్యా అల్లుళ్ళు కన్ఫ్యూజ్ కాకురి మరి. ఇగో పెద్దల్లునికి ఎదురుగా కూర్చున్నాయా పెద్దల్లునికి, అవ చిన్న ఆయనకి ఎదురుగా కూర్చున్నాయా చిన్నల్లునికి. నాకైతే పిల్ల నచ్చింది. ఏ ఆగరా రాకపోకపోడా, ఇంకా పిల్లనే చూడలేదు. అందరికందరూ మంచిగానే చూసుకుంటారు కానీ ఓల్కోలు నచ్చింది అనుకుంటే ముందు జరిగేది మేము చూసుకుంటాం. నేను ఒకసారి పిల్లగాంతో మాట్లాడినాక చెప్తామ్మా. నేను కూడా ఒకసారి మొదపలుగా అందరు మాట్లాడతా అమ్మా. సరే నేను రెడీ. ఏ ఆగరా, ఉర్లాట మూగానికి ఉందనా పోదనట్టు చేస్తాను. నేను కూడా అమ్మాయితో మాట్లాడతా. అయ్యో నీకు దండం పెడతానా, ఎవ్వరు చూడకముందు నీ కాలు కన్నా ముక్తా. నేను నచ్చలేదు మాత్రం చెప్పకు. ఏ అట్లేం లేదు, నువ్వు మనిషి ముద్దుగున్నా చూడు నీకు ముద్దుగున్నావు. అయ్యో నన్ను ఏమన్నా అనగా అనుకుంటే అడుగు. ఏ అడగడానికి ఏం లేదు, అడిగినా చెప్పేంత తెలివి నీకు లేదు. అయినా మా అక్కేదో మాట్లాడదాం అన్నది కదా అని నేను కూడా మాట్లాడతా అన్నా. మనకు పెళ్లి కాకముందే పిల్ల మొగని తీసిపారేస్తుంటే తీసిపారేస్తాను. నాకు మస్తు అనిపిస్తుంది తెలుసా. అట్లనా? ఇగో ఒక్కసారి బాడకవు నల్లమొక్కపడానవా? బాడుకో నల్లమొక్కపొడ. అబ్బా మంచిగా ఉన్నది. నువ్వు తీట పురుగు లెక్కనే ఉన్నావు కదా, అడిగి మరీ తిట్టిపించుకుంటాను. ఏ గట్ల కాదు, మా ఇంటి పక్క పొంటి ఎంకమ్మ ఉన్నది, వాళ్ళ మొగ నీ గట్ట తిడుతుంది. అబ్బా నిజంగా నేను చూస్తుంటే నా మనసు ఆగుతలేదు తెలుసా. నీ నవ్వు కూడా మంచిగా ఉంది. నీ నోటి నుంచి నడమొకపోవడం అంటే నా గుండెల దడ దడ కొడుతుంది. ఏంద్రా ఇది? పెళ్లి సూపులు. అదేంది, నువ్వు నన్ను లవ్ చేసినావు కదా, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అన్నావు, ఇప్పుడు ఇదేంది? ఎందుకంత ఆగమవుతాను? అగో
మరి లేకపోతే ఇప్పుడు ఈ పెళ్లి చూపులలో నేనున్నా కాబట్టి సరిపోయింది. ఒకవేళ వేరే వాళ్ళు ఉంటే? వేరే వాళ్ళు లేరు కదా. అది కాదు ముచ్చట. సరే అలా ఇడిచిపెట్టు. ఇప్పుడు నువ్వు ఇట్లా పెళ్లి చూపులకు వచ్చినావు, మరి నేను పెళ్లి చూపులకు పోతాననే అనే ముచ్చట నువ్వు నాకు చెప్పినావా? చెప్పలే అంటే చేసుకుందామని నీకున్నట్టే కదరా. అట్లా కాదే, మా అన్నకు పెళ్ళి అయితేలే కదా, ఇక్కడ దాకా వచ్చి ఖాయం చేసినాక నీ సైడ్ అయిదాం అనుకున్నా. అయ్యో అయ్యో దేవుడా, అద్దురా రాజుగా, ఇక నువ్వు నాకు అద్దురా, అద్దు. నువ్వు ముట్టకుంటేనే ముట్టుడైనవురా, నీ మనసు ముట్టుడైందిరా. అరే నన్ను ఎందుకు మోసం చేసినవురా, నన్ను ఎందుకు ఇట్లా ఎత్తున్నావురా? నువ్వు గిట్లా ఎత్తవని నేను అనుకోలేదురా రాజుగా. నీ మీద మన్ను పోయ్యా, నిన్ను ఎట్లా తిట్టాలరా? నన్ను మోసం చేసినావు కదరా, నన్ను మంది లాగం చేసి. అట్లా కాదే, మరి నువ్వు గీత నాకు చెప్పలేదే. నీ 2 కాళ్ళోటి బండదంతా. ఏ వరకు నువ్వు, నేనేమైనా కావాలని చేసినా? నిజానికి అది మా చెల్లె కాదు, మా చిన్నబాబు బిడ్డ. చిన్నబాబు బిడ్డనా? అవును. ఇప్పుడు నాకు గిట్లా ఈ ప్రేమ పెళ్ళి అని చెప్పి మనం పోయినాం అనుకో, దాన్ని వేసుకోవడానికి ఎవరు అత్తరో రారో అన్న భయంతో ముందుగా దానికి లగ్గం ఖాయం చేసి ఆ తర్వాత నేను నీతో వద్దాం అనుకున్నా. మరి ఇదంతా చెప్పలే మరి నాకు. నువ్వు నాకు చెప్పాక ఏడిచ్చినావు, ఉరికిరానే పెళ్లి సూపులకి ఎత్తి పడిపోయాని. అబ్బో నాకు ఏమో అవుతుంది. అయ్యో దేవుడా, నువ్వు నాకు అవన్నీ చెప్పవు. నువ్వు పెద్ద లంగవు, నువ్వు పెద్ద దొంగవు, నువ్వు నన్ను మోసం చేసినావు. ఏ పోరే, కల్కరోగం బాగున్నాయి నీకు, నాకు మెంటల్ ఏందిరా? తిన్నాను తిడుతాందిరా. ఎందుకురా? ఏం తిన పని చేసినావు? తీట పని కాదురా షాట, ఇది నేను ముందే లవర్సు. అవునా? మరి ఈ ముచ్చట నాకు ఎప్పుడు చెప్పలేదేంది? గిదేమన్నా చెప్పుకునే ముచ్చట నానే. మళ్ళీ పోతే గీ సిప్పిరెంటుకలో నువ్వెట్లా లవ్ చేసినావా అని ఏడదీరుతావని ఇజ్జత్కి చెప్పలేదే నేను. ఓరి దేవుడా, గీ ముచ్చట మనలోకి వెళ్తే ఏమంటారో ఏమో. తెలిసింది. ఆగో, మీరెప్పుడు వచ్చేళ్ళు? మీ లొల్లి లోకామోతోలికి వినబడుతుంది. రామా అట్లా మా దాకా వచ్చింది, మేము మీ దాకా వచ్చినాం. ఏదో తీరి అంతా మన మంచికే. ఇగో బాపు, తొందర విని నాకు ఇచ్చి పెళ్ళి అయ్యిర్రే. ఎందుకే అంత తొందర నీకు? పెళ్ళి చేసుకొని నిన్ను పొల్లు అనడానికి. మాకు కూడా తొందర పెళ్లి అయ్యి నేను కూడా దండించుకోవాలి, ఇంకా మల్లిగాడు దండించుకున్నట్టు. ఓ రేవా వీడొకడు. వెల్కమ్ టు మా పల్లెటూరి ముచ్చట్లు. చూసారు కదా వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.